హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. తెలంగాణ ప్రభుత్వము పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్లో 7,437 పోస్టులను భర్తీ చేసేందుకు మనకు నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనము ఆ నోటిఫికేషన్ వివరాలను ఒక్కసారి చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వస్తుంది. మీకు సంబంధించి ఏ జాబ్కి అప్లై చేయాలి అనేటువంటి క్లారిటీ కూడా మీకు వస్తుంది. ఇప్పుడు మనం వీడియోకి వెళ్తే చూడండి. ఇప్పుడు ఫస్ట్ మన కానిస్టేబుల్కి సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి ఎస్ఐకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీంట్లో కానిస్టేబుల్ సివిల్ అని మనం చూసినట్లయితే 3,697 ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్ చూసినట్లయితే 1,052 ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్లో సిపిఎల్ అని చెప్పేసి అంటాం, అంటే సిటీ పోలీస్ లైన్. దీనికి సంబంధించి మెన్, ఓన్లీ మెన్. దీంట్లో 24 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే దీనికి పే స్కేల్ ఎలా ఉంటుంది సార్ అంటే 24,280 నుంచి 72,850 వరకు దీని పే స్కేల్ ఉంటుంది. ఒకసారి మనం వీడియోలో కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్సిటి కానిస్టేబుల్ 1,380 పోస్టులు అనేటువంటివి ఉంటాయి. దీనికి కూడా సేమ్ 24,280 అనేటువంటిది. అదేవిధంగా 72,850 రూపాయలు పే స్కేల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఫైర్ ఫైటర్ మనం చూసినట్లయితే 751, దీనికి సంబంధించినటువంటి స్కేల్ సేమ్ అలాగే ఉంటుంది. అదేవిధంగా వార్డెన్ మేల్ చూసినట్లయితే ఈ యొక్క 196 పోస్టులు. అదేవిధంగా వార్డెన్ ఫిమేల్ చూసినట్లయితే 12 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. దీని మొత్తానికి కూడా పే స్కేల్ అనేటువంటిది ఒకే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే 7,112 పోస్టులు అనేటువంటివి జారీ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్లో మెకానిక్ చూసినట్లయితే 7, అదేవిధంగా డ్రైవర్ మనం చూసినట్లయితే 27. మొత్తం 27 పోస్టులు, 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 27 కూడా శాలరీ అనేటువంటిది పే స్కేల్ చూస్తే సేమ్ ఏఆర్కి సివిల్కి ఏ విధమైనటువంటిది పే అయితే ఉందో అదే విధమైనటువంటి పే దీనికి కూడా ఉంది అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఒకసారి చూడండి. అదేవిధంగా మనకు ఎస్ఐ రిక్రూట్మెంట్ మనం చూసినట్లయితే ఎస్ఐ నోటిఫికేషన్లో చూడమ్మా, సివిల్ అనేటువంటివి 148. అదేవిధంగా ఈ యొక్క ఏఆర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇవి 14. అదేవిధంగా సిటీ పోలీస్ లైన్ మెన్ వచ్చేసరికి 3. అదేవిధంగా టీజీఎస్పీ అని చెప్పేసి అంటాం, ఇది కూడా మెన్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. తెలంగాణ స్పెషల్ పోలీస్ అని చెప్పేసి అంటాం. ఈ తెలంగాణ స్పెషల్ పోలీస్ అనేటువంటి 12 ఉన్నాయి. దీనికి పే స్కేల్ ఎంత సార్ అంటే 42,300 నుంచి 1,15,270 అనేటువంటిదిగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ మనం చూస్తే 44 పోస్టులు అనేటువంటి ఉన్నాయి. 44 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ 42,300 నుంచి 1,15,270 రూపాయలు పే స్కేల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడమ్మా, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం. ఈ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మనం చూసినట్లయితే 39 పోస్టులు. అదేవిధంగా డిప్యూటీ జైలర్ మెన్ చూసినట్లయితే 14. అదేవిధంగా డిప్యూటీ జైలర్ ఉమెన్ చూసినట్లయితే 1. టోటల్ 275 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. దీంట్లో కింద చూసినట్లయితే చూడమ్మా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మనం చూసినట్లయితే ఫింగర్ బ్యూరో 23 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఫింగర్ బ్యూరోలో మనకి 23 పోస్టులు అనేవి ఉన్నాయి. దీని శాలరీ చూస్తే 33,750 రూపాయల నుంచి 99,310 రూపాయలు ఉంది. చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన పోస్ట్ కోడ్లు కూడా ఒకసారి చూసుకోండి. కానిస్టేబుల్ సంబంధించినట్లయితే చూడండి, సివిల్ 21, ఏఆర్ 22, అదేవిధంగా ఈ సిపిఎల్ వచ్చేసరికి 23, అదేవిధంగా ఎస్ఐటి కానిస్టేబుల్ వచ్చేసరికి 25, అదేవిధంగా ఫైటర్ వచ్చేసరికి 26, వార్డెన్ 27 మేలు, వార్డెన్ 28 ఫిమేల్. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్కడికి వచ్చేసరికి పోస్ట్ కోడ్ వచ్చేసరికి 35, 36, ఏది మెకానికల్ అండ్ డ్రైవర్. అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మనము
ఎస్ఐ పోస్టులు మనం చూసినట్లయితే సివిల్ వచ్చేసరికి 11, ఏఆర్ వచ్చేసరికి 12 కోడ్. ఈ కోడ్లు అనేటువంటి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ కోడ్లను గుర్తుపెట్టుకోండి, మనకు ఉపయోగపడతాయి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ నెక్స్ట్ ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులు మనం చూసినట్లయితే వేకెన్సీస్ చూసినట్లయితే డిస్టిక్ వైడ్గా చూడండి. ఈ డిస్టిక్ వైడ్గా చూడమ్మా, కొమరంభీం ఆసిఫాబాద్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎల్ఆర్ అంటే బ్యాక్లాగ్ పోస్టులు అండి. అదేవిధంగా డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు భర్తీ చేస్తున్న డైరెక్ట్గా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనమాట. దీంట్లో కొమరంభీం ఆసిఫాబాద్ 86, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి 47, ఈ విధంగా వాడు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఎక్కువగా ఎక్కడున్నాయి సార్ మనకంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ అని చెప్పేసి అంటాం. 496 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే చూడమ్మా, రామగుండం పోలీస్ కమిషనరేట్ 353 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అంటే కమిషనరేట్లో మనకు పోలీస్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి సార్ అంటే ఒక 2 జిల్లాలు కానీ లేదా ఒక 2 కమిషనరేట్లు కానీ కలిపి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే బాగా గమనించండి, ఈ వరంగల్ పోలీస్ కమిషనరేట్ అంటే ఎగ్జాంపుల్ ఏవేవి వస్తాయి దీంట్లో, వరంగల్ వస్తుంది, హన్మకొండ వస్తుంది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట, దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి అమ్మా, 3670 పోస్టులు అనేటువంటివి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు కనబడతా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూడండి అమ్మా, పోస్ట్ కోడ్ 22 అన్నాం. అంటే ఏంటి పోస్ట్ కోడ్ 22 అంటే ఏఆర్కి సంబంధించిన పోస్టులు. అదే 21 అంటే దేనికి సంబంధించినటువంటి పోస్టులు, సివిల్కి సంబంధించినటువంటి పోస్టులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి 3670 ఏవి సివిల్కి సంబంధించి. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏఆర్కి సంబంధించి 1020 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే, 1020 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం చూస్తే పోస్ట్ కోడ్ 25 అని చెప్పేసి అన్నాం. ఈ పోస్ట్ కోడ్ 25 అంటే స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఈ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్లో మనం చూసినట్లయితే చూడమ్మా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1372 పోస్టులు ఉన్నాయి. 1372 పోస్టులు అనేటువంటివి ఉన్నాయన్నమాట. అయితే చూడండి 26 కోడ్ నెంబర్ 26 అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ 26లో మనకు ప్రధానంగా ఏమొస్తుంది సార్ అంటే ఫైర్ ఫైటర్ అని చెప్పేసి అంటాం. ఈ ఫైర్ ఫైటర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటివి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి సార్ అని చెప్పేసి అంటే 26లో 740 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, 740 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. కోడ్ నెంబర్ 26 అంటే 26 అంటే ఏంటి, ఫైర్ ఫైటర్ సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఇక్కడ 27 అండ్ 28 వార్డెన్ మెయిల్ అండ్ వార్డెన్ ఫిమేల్ సంబంధించినవిగా మనం చెప్తాం అనమాట. ఈ సిడిసి ఏంటి సార్ సిడిసి అని చెప్పేసి అంటే ఈ కొన్ని జిల్లాలను కలిపి ఒక సిడిసి పరిధిలోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సిడిసి 1, సిడిసి 2, 3, 4, 5, 6, 7 అని చెప్పేసి మనకి ఇచ్చాడు. దీంట్లో పోస్ట్ నెంబర్ 27, 28 అంటే వార్డెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి సిడిసి పరిధిలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఈ సిడిసి పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ సిడిసి పరిధిలోకి తీసుకురావడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి సార్ అంటే స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళని స్టేట్ లెవెల్లో మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఆ 2-3 జిల్లాల పరిధిలోనే ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఉద్యోగులకు బెనిఫిట్ అయ్యేలాగా దీన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే చూడండి, పోస్ట్ కోడ్ 27లో 194 పోస్టులు, అదేవిధంగా 28లో 12 పోస్టులు ఉన్నాయి. అంటే ఉమెన్కి సంబంధించినటువంటి 12 పోస్టులు ఫీమేల్కి, అదేవిధంగా మెన్కి సంబంధించి 194 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేనైతే ఎల్ఆర్ అని చెప్తున్నామో ఈ ఎల్ఆర్ అనేటివన్నీ కూడా దేనికి సంబంధించింది, బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి సంబంధించినవి. దాదాపుగా ఇక్కడ 80 పోస్టులు అనేటువంటివి మనకు ఉన్నాయి బ్యాక్లాగ్లో. అర్థమవుతుందండి, 80 పోస్టులు ఉన్నాయి. ఈ అన్ని పోస్టులు కూడా బీసీసీ వాళ్ళకే కేటాయించడం జరిగింది. బీసీసీ ఎవరైతే ఉన్నారో
బీసీసీ అంటాం. ఎవరు బీసీసీ? ఎవరైతే క్రిస్టియన్స్గా చేంజ్ అయ్యారో, ఎస్సీ ఎస్టీల నుంచి ఎవరైతే క్రిస్టియన్స్గా చేంజ్ అయ్యారో వాళ్ళు బీసీసీ. ఈ బీసీసీ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 80 పోస్టులు అనేటువంటివి వాళ్ళకు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడాలా. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలా. ఏదైతే ఈ కానిస్టేబుల్ అనేటువంటిది రాస్తున్నారు అభ్యర్థులు అనేటువంటి వ్యక్తులు, అంటే కోడ్ 21, 22, 23, 25, 26, 27, 28 ఏదైనా కావచ్చు అనమాట. ఇది ఇంటర్మీడియట్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలా. చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలా. ఓకేనా. ఎప్పటి లోపల క్వాలిఫై అవ్వాలా చూడండి, 29 జూలై 2026 నాటికి అది కంప్లీట్ అయి ఉండాలా. మీ చేతిలో ఆ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా. అంటే 29 జూలై 2026 నాటికి మీకు ఇంటర్మీడియట్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ టైంలో మీకు ఈ యొక్క ఇంటర్మీడియట్ అయ్యి ఉండేటువంటి సర్టిఫికేట్ని మీరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని అర్హులుగా పరిగణించరు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్ తర్వాత మీరు చూసినట్లయితే చూడమ్మా, ఈ సిలబస్ చూడండి. ప్రిలిమ్స్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈవెంట్స్కి పంపిస్తారు. ఈవెంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారనమాట. కాబట్టి ఈ ప్రిలిమ్స్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ అనేటువంటివి చూద్దాం ఒకసారి. ప్రిలిమ్స్లో ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, అదేవిధంగా జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ పాలిటీ అండ్ ఎకానమీ, అదేవిధంగా కరెంట్ ఈవెంట్, అదేవిధంగా రీజనింగు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీ అనేటువంటిది మనకు ఉంటుంది ఈ సబ్జెక్ట్లో, అంటే ఈ ప్రిలిమ్స్ అనేటువంటి దాంట్లో. అదేవిధంగా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే మెయిన్స్కి వస్తారో ఈ మెయిన్స్ ఉండేటువంటి వ్యక్తులు కూడా దాదాపుగా సేమ్ అలాంటిదే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది దీంట్లో మనకు చదవాల్సి వస్తుంది. మిగతావన్నీ కామన్. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, అదేవిధంగా పాలిటీ, ఎకానమీ, ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీ, ఇవన్నీ కూడా మనకు కామన్గా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటాయి. అంటే ప్రిలిమ్స్ 200 మార్క్స్కి, మెయిన్స్ 200 మార్క్స్ అనమాట. ఈ 200 మార్క్స్ అనేది మనకు ఈ యొక్క అంటే ఈ 200 మార్కులు ఏవైతే ఉన్నాయో మెయిన్స్లో జరిగేది, దీంట్లో ఎవరైతే ఆ కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకు పోస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 200 మార్క్స్లో మీకు క్వాలిఫై కట్ ఆఫ్ అనేది పెడతారు. ఆ క్వాలిఫై కట్ ఆఫ్ అనేటువంటిది ఎవరైతే అవుతారో, అంటే ఎస్సీలకి ఇంత, బీసీలకి ఇంత, ఓసీలకి ఇంత అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీన్ని మీరు క్వాలిఫై అవ్వాలి. ఓకేనండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తర్వాత మీరు చూసినట్లయితే చూడమ్మా, ఎస్ఐ సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఈ ఎస్ఐ పోస్టులు చూసినట్లయితే చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12, 17 అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా. 11 అంటే సివిలు, ఓకేనా. 12 అంటే ARSI అని చెప్పేసి అంటాం, AR. ఓకేనా. నెక్స్ట్ 17 అంటే SFO, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అనేటువంటిది ఉంటుంది. దీంట్లో మనకు మొత్తం 7 జోన్లు ఉంటాయి. అదే కానిస్టేబుల్ అయితే మాత్రం మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది. కానిస్టేబుల్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఎస్ఐ దగ్గరకు వచ్చేసరికి మనం జోన్ లెవెల్ కాంపిటీషన్ అనేటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఈ జోన్ లెవెల్లో మీరు చూసినట్లయితే చూడమ్మా, ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్, ఈ విధంగా మొత్తం 7 జోన్లు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ జోన్లో మీరు ప్రధానంగా చూసినట్లయితే చూడండి, జోన్ 4 33 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. మొత్తం టోటల్ ఎంత సార్ సివిల్ వచ్చేసరికి అంటే 148 ఎస్ఐ పోస్టులు. అదేవిధంగా ఏఆర్లో 14 ఎస్ఐ పోస్టులు. అదేవిధంగా కోడ్ నెంబర్ 17 అంటే SFOలో 39 పోస్టులు అనేటువంటి వాడు మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చూడమ్మా, కోడ్ నెంబర్ 14, కోడ్ నెంబర్ 18, కోడ్ నెంబర్ 19. అంటే 14లో ఏమొస్తుంది, TGSP తెలంగాణ స్పెషల్ పోలీస్ అంటాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి డిప్యూటీ జైలర్ మెన్, ఇక్కడ వచ్చేసరికి డిప్యూటీ జైలర్ ఉమెన్ అని చెప్పేసి అంట.
ఓకేనా. వీటిని ఏం చేశాడు, మనకు ఇంతకుముందు మనకి ఇచ్చినట్టే వార్డెన్ పోస్టులు ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా ఈడు ఏం చేశారంటే సిజెడ్సి అని చెప్పేసి ఈ జోన్లను 2 జోన్లుగా కేటాయించడం జరిగింది. మనం కానిస్టేబుల్ దగ్గర వార్డెన్లో మనం 27-28 కోడ్ చెప్పేటప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏమని, వాడు ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ని కొన్ని జోన్స్గా డివైడ్ చేశాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకేనా. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేశాడు, 2 కేటగిరీలోకి తీసుకొచ్చాడు. సిజెడ్సి అనేటువంటి జోన్ కేటగిరీలో ఈ జోన్లను 2 కేటగిరీలోకి తీసుకొచ్చాడు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఓకేనా. దీంట్లో ఒకదాన్ని చూసేసరికి ఇట్లా డివైడ్ చేయడం అనేటువంటి జరిగింది. దీంట్లో ఇక్కడ ఈ యొక్క కోడ్ నెంబర్ 14లో అంటే టీజీఎస్పీలో 12 పోస్టులు, అదేవిధంగా డిప్యూటీ జైలర్ మెయిన్ 14 పోస్టులు, డిప్యూటీ జైలర్ ఉమెన్ 1 పోస్టు అనేటువంటిది వాడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. చూడండి ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఒకసారి జూమ్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా డిగ్రీ అనేటువంటిది ఉండాలా, చాలా ఇంపార్టెంట్. డిగ్రీ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. ఎప్పటిలోగా మనం ఇంతకుముందు చెప్పినట్టు 29 జూలై 2026 నాటికి 29 జూలై 2026 నాటికి మనకు డిగ్రీ అనేటువంటిది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పేసి అంటున్నాం అనమాట. తర్వాత సేమ్ ఇలాగే మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రిలిమ్స్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఈవెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు ఈవెంట్స్ అటెండ్ కావాలి. ఈవెంట్స్ అయిన తర్వాత మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ మెయిన్స్లో ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళు ప్రధానంగా జాబ్లో జాయిన్ అవుతారు, అంటే జాబ్ అనేటువంటిది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూడండి ఒకసారి ప్రిలిమ్స్ పేపరు ఎలా ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగు అనేది 100 మార్కులకి, అదేవిధంగా జనరల్ స్టడీస్ అనేది 100 మార్కులకి, మొత్తం 200 మార్కులకి. ఓకేనా. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, 4 పేపర్లు అనేటువంటి ఉంటాయమ్మా, 4 పేపర్స్. దాంట్లో 2 పేపర్లు క్వాలిఫై పేపర్లు. పేపర్ 1 ఇంగ్లీషు, పేపర్ 2 వచ్చేసరికి తెలుగు వాళ్ళకు తెలుగు లేదా ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లేదా ఉర్దూ ఉంటుందన్నమాట. ఈ 2 క్వాలిఫై పేపర్లు మాత్రమే. ఈ మార్కులను వాళ్ళు పరిగణలోకి తీసుకోరు, అర్థమవుతుంది. అట్లా కాకుండా నీకు మెయిన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి నువ్వు క్వాలిఫై పేపర్ క్వాలిఫై కాకపోతే ఓకేనా, ఎంతకు పెడతారు వీటిని, 100 మార్కులకు పెడతారనమాట. ఈ 100 మార్కులు ఇదొక 100 మార్కులు. ఓకేనా. ఎవ్రీ పేపర్లో వాడు ఇచ్చినటువంటి క్వాలిఫై అంటే 30-35 మార్కులు. ఈ మార్కులు కానీ నువ్వు క్వాలిఫై కాలేకపోతే నీకు ఈ యొక్క పేపర్ 3లో పేపర్ 4లో ఎన్ని మార్కులు వచ్చినా నీకు జాబ్ అనేటువంటిది ఇవ్వరు. ఓకేనా. కాబట్టి ఇవి క్వాలిఫై పేపర్స్. పేపర్ 3 పేపర్ 4 అనేటువంటివి నువ్వు మార్కులు ఎంత పెంచుకుంటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే ఈ 400 మార్కులే నీకు కౌంట్ చేస్తారు. ఇదొక 200 మార్కులు, ఇదొక 200 మార్కులు. అంటే పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి అంటారు, ఇది 200 మార్కులకి. జనరల్ స్టడీస్ అనేటువంటిది 200 మార్కులకి. ఈ 400 మార్కులే నీకు కౌంట్ చేస్తారు ఇక్కడ, అర్థమవుతుందా. ఇది ఎవరికి ఇప్పుడు నేను చెప్పింది 11, 17, 19 కోడ్ నెంబర్ కలిగిన వాళ్ళకి. అయితే ఇక్కడ చూడండి, పేపర్ 3 పేపర్ 4 100 మార్కులకి 100 మార్కులకి ఉంటుంది. ఎవరెవరికి, 12 నుంచి 14, 16, 12, 13, 14, 16 అనమాట. ఓకేనా. 12 ఎవరు, 12 ఏఆర్. అదేవిధంగా 13 ఎవరు, సిపిఎల్ అంటాం, అర్థమవుతా, సిపిఎల్ అంటాం. అదేవిధంగా 14 అనేటువంటిది ఏది, టీజీఎస్పీ, అర్థమవుతుందా. నెక్స్ట్ 16 అనేటువంటిది ఏంటి, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్. ఇవన్నీ కూడా వీళ్ళకు మాత్రం 100 మార్కులకి టోటల్ 200 మార్కులకి మెయిన్స్ ఉంటుంది. కానీ మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే 11, 17, 19 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 400 మార్కులకి మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది. ఏది కాకుండా పేపర్ 1 పేపర్ 2 కాకుండా అవి క్వాలిఫై పేపర్స్. ఓకేనా, క్లియర్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే చూడమ్మా, ఇక్కడ మెకానికల్ అండ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం. ఈ పోస్ట్ కోడ్ 35 అంటున్నాం. ఈ 35 మెకానికల్ సంబంధించింది. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే ఎస్ఎస్సి అనేటువంటిది ఉండాలి, లేదా ఎస్ఎస్సి లేకపోతే ఐటీఐ అనేటువంటిది ఉండాలన్నమాట. ఐటీఐ సర్టిఫికేట్ అనేటువంటిది
మనకు ఉండడం అనేటువంటిది జరగాలి. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసినట్లయితే చూడండి, డ్రైవర్ పోస్టులకి ఇంటర్మీడియట్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలా, లేదా ఇంటర్మీడియట్కి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలా. అర్థమవుతుందా అండి? ఎప్పటి లోపల ఉండాలి ఆ సర్టిఫికేట్ నీకు? 29 జూలై 2026 నాటికి అని చెప్తున్నాడు వాడు. 29 జూలై 2026 నాటికి నువ్వు అర్హత కలిగి ఉండాలా. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ చూడమ్మా. ఈ మెకానికల్ పోస్ట్కి రిటన్ ఎగ్జామ్ ఏంటిది ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే చూడన్నా. ఫస్ట్ ఈ మెకానికల్ పోస్ట్కి ట్రేడ్ టెస్ట్ అనేటువంటిది నువ్వు క్వాలిఫై కావాలి. అదేవిధంగా డ్రైవర్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. అంటే డ్రైవర్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవర్ టెస్ట్ క్వాలిఫై కావాలి. అదేవిధంగా మెకానికల్ ఎవరైతే అప్లై చేస్తున్నారో కానిస్టేబుల్ సంబంధించి వాళ్ళు ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై కావాలన్నమాట. ఈ ట్రేడ్ టెస్ట్ కానీ డ్రైవర్ టెస్ట్ కానీ సిలబస్ ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి బాక్స్లో మీరు చూసినట్లయితే ఇది మెకానికల్కి ఇచ్చినటువంటి యొక్క సబ్జెక్ట్స్ అనమాట. అదేవిధంగా ఇది డ్రైవర్కి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అనమాట. ఖచ్చితంగా ఈ మెకానికల్ సబ్జెక్ట్ కానీ లేదా డ్రైవర్ సబ్జెక్ట్ కానీ మీరు చూసినట్లయితే 100 మార్కులకు ఉంటుంది. మినిమం మార్క్స్ అనేటువంటి 50 రావాలి. ఇక్కడ కూడా అంటే మినిమం మార్క్స్ అనేటువంటి 50 రావాలి. మొత్తం 100కు ఉంటుంది. మినిమం మార్క్స్ ఎంత రావాలంట? 50 అనేటువంటిది రావాలి. 50 అనేటువంటిది రాకపోతే మిమ్మల్ని పరిగణనలోకి తీసుకోరు. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఈ ట్రేడ్ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై అవుతారో, ఇక్కడ డ్రైవర్ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై అవుతారో, అప్పుడు మీకు ఇక్కడ టెక్నికల్ పేపర్ అంటే మీకు సంబంధించిన టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్స్లో OMR బేస్డ్ అంటున్నాడు వాడు. అంటే ఆన్లైన్ బేస్డ్ కాదు, OMR బేస్డ్ ఆ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఎన్ని మార్కులకి? 200 మార్కులకు ఉంటుంది. 200 క్వశ్చన్లు, 200 మార్కులు. ఇక్కడ కూడా అంతే, 200 మార్కులు, 200 క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. అంటే మనం ఎందుకు ఈ యొక్క అంశాన్ని చెప్తున్నామంటే ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా చెప్పాలనే ఉద్దేశంతో అవసరమైనటువంటి దాన్నే మనం అందించాలి, అనవసరమైనటువంటి దాన్ని అందించకూడదు అనే ఉద్దేశంతో మనకి ఇవన్నీ కూడా మీకు వేసి చూపిస్తూ అక్కడ అండర్లైన్ చేస్తూ రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే మొత్తం నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాన్ని మీకు ఒక 10 నుంచి 15 నిమిషాల్లో అందించడానికి ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాన్ని మీరు గుర్తించాలా. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించి లేదా ఎస్ఐకి సంబంధించినటువంటి ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే రూపొందించిందో దానికి సంబంధించినటువంటి అప్డేట్లు 2 అప్డేట్లను మేము ముందు ఉంచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏంటి సార్ మొదటి అప్డేట్ చూడండి. 7437 పోలీసు ఉద్యోగాలు రాష్ట్రంలో 7433 పోలీసు ఉద్యోగాలకు గాను ఈ నెల 19న 8 గంటల నుంచి సెప్టెంబర్ 9న 5 గంటలు గుర్తుపెట్టుకోండి అమ్మా, దీని వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. అంటే ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు మాత్రము మీకు అవకాశం ఇచ్చింది. డేట్ పెంచుతారా పెంచరంటే తెలియదు. కాబట్టి ఇచ్చినటువంటి టైంను ఉపయోగించుకోండి. లాస్ట్లో అప్లై చేద్దామని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? కాబట్టి 19 నుంచి ఓకేనా సెప్టెంబర్ 9 వరకు మాత్రమే మీకు అవకాశం అనేటువంటిది ఉంది. ఓకేనా? పోస్టును బట్టి పరీక్షా ఫీజు మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 600 750 రూపాయలు, అదేవిధంగా ఇతరులకు 1200 రూపాయల నుంచి 1500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి చూడమ్మా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 600 నుంచి 700 రూపాయలు, అదేవిధంగా ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 1200 నుంచి 1500 రూపాయలను వాళ్ళు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. ఫీజు కొంచెం హెవీగానే ఉంది, కానీ తప్పదు, ఖచ్చితంగా మనమైతే పే చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి పోస్ట్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం ఫీజు అనేటువంటిది హెవీగా ఉంది, అది తర్వాత సంగతి, దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, 1 కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకుంటే ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు, ఇతరులకు 100 రూపాయలు చొప్పున మినహాయింపునిచ్చింది. అంటే ఇంకొంచెం ఎక్కువ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి 50 రూపాయలు చొప్పున, అంటే ఎస్సీ ఎస్టీలకి అయితే 50 రూపాయలు చొప్పున, అదేవిధంగా ఇతరులకైతే 100 రూపాయలు చొప్పున మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. ఇది బిగ్ అప్డేటు, ఇది అప్డేట్ సంబంధించినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు సమయంలో ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ తప్పనిసరి. ఓకేనా? నెక్స్ట్
అందువల్ల అభ్యర్థులు ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో, అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? దరఖాస్తు పూర్తయ్యాక ప్రింటౌట్ను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఏదైనా సందేహాలు ఉంటే చూడమ్మా, ఈ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్ని ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఏదైతే నంబర్లు ఉన్నాయో ఈ నంబర్లను కూడా సంప్రదించవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాల్ చేసి అడగచ్చు. ఓకేనా? అర్థమైంది. కాబట్టి ఈ ఆధార్ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అనేటువంటిది తప్పనిసరి. ఈ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఎందుకు పెట్టారు సార్ అని చెప్పేసి అంటే, ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు అనేటువంటి వ్యక్తులు మోసపోకూడదని, అదేవిధంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది కరెక్ట్గా జరగాలని. ఓకేనా? ఈ ఎగ్జామినేషన్ కరెక్ట్గా జరిగితేనే కదా మనకు మంచి రిజల్ట్ వస్తాయి. మంచి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉద్యోగులు పొందుతారనమాట. అంటే చాలామంది ఏం చేస్తారు, నకిలీ ఎగ్జామ్స్ అనేటువంటి రాస్తారు. కొంతమంది ఫేస్ ఇంకోటి ఉండి ఇంకోటి ఎగ్జామ్ రాస్తారు. అదేవిధంగా కొంతమంది ఏలుముద్రలు అనేటువంటివి కూడా కొన్ని సందర్భాలు ఇవి అరిగిపోవడం ద్వారా పని చేయలేనటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించడానికి ఈ యొక్క తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. దీనంతా కూడా మనము సమర్థించాలి. ఇదంతా మంచిదే. దీన్ని తీసుకొస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, ఎగ్జామినేషన్ కరెక్ట్గా కూడా జరుగుతుంది. కాబట్టి మనందరం ఏం చేయాలా, ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ప్రస్తుతానికైతే ఈ రెండు మాత్రమే అప్డేట్లు అనేటువంటి రావడం జరిగింది. ఏ అప్డేట్ వచ్చినా సరే ముందుగా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీ ముందు ఉంచుతుంది. నిజమైతేనే మీ ముందు ఉంచుతుంది, అబద్ధం అయితే మాత్రం దాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయదు. అన్నీ కనుక్కొని అన్నిటినీ చూసుకొని ఇది నిజం అని, ఇది నిజమే, ఇది ఫేక్ కాదు అనుకుంటేనే గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ అనేటువంటిది లేదా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీ ముందుకు ఒక సమాచారాన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ అనే దానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి అప్డేట్లు అనేటువంటివి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.